వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ మనం ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. ఐపాక్ జగన్ కొంప ముంచేసిందా అనే టైటిల్ని మనం ఖాయం చేసే ప్రయత్నం చేసాం ఈరోజు. ఇక్కడ చూసినట్లయితే ఈ టైటిల్ పెడతానికి ఒక కారణం ఉంది, ఈ టైటిల్కి ఒక జస్టిఫికేషన్ కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రతిపక్ష నేత స్థానం నుంచి 2014లో 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక థంబింగ్ మెజారిటీతో 151 సీట్లతో సీఎం కావడం వెనుక ఐపాక్ కృషి చాలా ఉంది. అయితే ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో 2009 ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అందే స్థాయిలో ఒక అధఃపాతాలానికి 11 సీట్లు మాత్రమే, అది కూడా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈరోజు ఆయన సాధించిన సీట్ల వెనుక కూడా ఐపాకే ఉంది. కాకుండా ఇక్కడ తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అత్యున్నత స్థానంలో కూర్చోబెడడానికి కారణం ఐపాకే, ఈరోజు అదే స్థాయిలో అధఃపాతాలానికి తొక్కేయడానికి కారణం కూడా ఐపాకే. కాకపోతే ఇక్కడ తేడా ఏంటంటే అప్పుడు ఐపాక్ ఉంది ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో, ఇప్పుడు ఐపాక్ పనిచేసింది ఆయన ఓటమికి కారణమైంది రిషిరాజ్ అండ్ టీమ్ ఆధ్వర్యంలో. అందుకే ఈ రోజున వైఎస్ఆర్సీపీ నేతల్లో ఎక్కడ ఏ ఇద్దరు నేతలు కలిసినా కూడా ఈరోజు చాలా సీరియస్గా చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే ఐపాకే మన కొంప ముంచింది అని. అది అందులో వాస్తవం కూడా ఉంది. అసలు ఐపాక్ ఎలా జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోర ఓటమికి కారణమైంది అనేది మనం ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్లకు వెళ్ళినట్లయితే గతంలో 2014 కంటే ముందు ఆయన తండ్రి మరణం తర్వాతే 2009 పరిణామాల తర్వాతే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టున్నారు. అండ్ దెన్ టీడీపీ కాంగ్రెస్ నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయన పార్టీలోకి వచ్చినారు. ఆ రోజున పెద్ద కారణాలు లేకుండానే వైఎస్ ఫాలోయర్స్ పేరుతోని. ఆ తర్వాత రోజుల్లో ఆయన జైల్లో ఉన్న సమయంలో, అక్రమాస్తుల కేసుల్లో జైల్లో ఉన్న సమయంలో ఉప ఎన్నికలు వస్తే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి. అప్పట్లో దాదాపు 18 స్థానాలకు వస్తే అన్ని స్థానాలను వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది, 2 ఎంపీ స్థానాలతో సహా. ఆ స్థాయిలో విజయమ్మ షర్మిల ఆ పార్టీ కోసం పనిచేశారు. బట్ 14లో కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినట్టే అని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కట్టున్నారు. తన చెల్లి షర్మిల చేసిన పాదయాత్ర కావచ్చు, తనను జైల్లో పెట్టారని ఒక సెంటిమెంట్స్, ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి అనుకున్నారు. తన తల్లిని కూడా తీసుకెళ్ళి వైజాగ్ నుంచి ఎంపీగా నిలబెట్టారు, ఎంతమంది చెప్తున్నా వినకుండా ఆ రోజు. అయితే ఈ పరిణామాల్లో మనం చూస్తే బట్ ఆ రోజు రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన ఒక అనాథల మిగిలిన ఆంధ్రప్రదేశ్కు ఒక అనుభవం ఉన్న నేత కావాలని కూడా జనం అనుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఆ రోజు సీఎంగా ఎన్నుకునే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి 67 స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితం అవడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఒక షాకే. ఉప ఎన్నికల్లో అంత క్లీన్ స్వీప్ చేసిన తాము విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1.5 ఇయర్లోనే ఆయన ప్రతిపక్షానికి పరిమితం కావడాన్ని మాత్రం జనరల్ ఎలక్షన్స్లో తట్టుకోలేకపోయారు. కొన్ని రోజులు ఆయన అసలు డిప్రెషన్లో ఉన్నారని అనుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ నుంచి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు, అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆయన, ఏపీలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్టీని లైమ్లైట్లో పెడతంలో విజయసాయిరెడ్డి సక్సెస్ అయ్యారు కొంత మేరకు. ఈ క్రమంలోనే ఆయనకు ఢిల్లీ స్థాయిలో జాతీయ స్థాయి నేతలతో పరిచయాలతో పాటు ఐపాక్ ప్రశాంత్ కిషోర్తో, అప్పటికే ఒక సక్సెస్ఫుల్ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్కి పేరుంది. ఐపాక్ ఆయనకి ఒక సంస్థ ఉంది, ఎన్నికల వ్యూహకర్తగా ఆయన సంస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాంటి ఐపాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ను ఆ రోజు వైఎస్ఆర్సీపీ కోసం వ్యూహకర్తగా పనిచేయడానికి ఒప్పించగలిగారు విజయసాయిరెడ్డి. ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కోట్ చేసిన అమౌంట్కి అంగీకరిస్తూ ఐపాక్ని తమ వ్యూహకర్తగా ఐపాక్ సంస్థను నియమించుకున్నారు. ఆ ప్రశాంత్ కిషోర్ని కూడా నియమించుకున్నారు. అప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ టీము చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసింది. ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చాలా బ్లంట్గా ప్రశాంత్ కిషోర్ అడుగుల్లో అడుగులు వేశారని అనుకోవాలి. ఒక పాదయాత్ర దగ్గర నుంచి నవరత్నాల హామీల వరకు. అదేవిధంగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం మొదలు కూడా ఈరోజు ప్రతి విషయంలో వాళ్ళని హ్యూమిలేట్ చేసే వరకు అధికార పార్టీని ప్రశాంత్ కిషోర్ అడుగుల్లోనే అడుగులు వేశారు. ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లే జగన్మోహన్ రెడ్డి ఆడుతూ వచ్చారు. దాని ఫలితం కావచ్చు, ఒక్క ఛాన్స్ అనే నినాదం, ఆ నినాదాన్ని ఖాయం చేసింది కూడా ఆ రోజు ప్రశాంత్ కిషోరే. సో అలా ఇక పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ లైమ్లైట్లోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర కూడా అందుకు లాభించింది. దెన్ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోని ఒక థంబింగ్ మెజారిటీతోని సీఎం కావడం జరిగింది. ఇక సీఎం అయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ కంటిన్యూ చేయాలని ఆయన అనుకున్నారు. కానీ ప్రశాంత్ కిషోర్ తను బీహార్ రాజకీయాల్లో బిజీ అవ్వడం కానీ, ఒక ఉపాధ్యక్షుడిగా ఆయన నితీష్ అక్కడ ఆయన ఎన్నుకోవడం కానీ తన పార్టీకి జేడీయూకి, ఆ తర్వాత ఆయన తప్పించే ప్రయత్నం, ఇక ఆయన పూర్తి స్థాయిలో పాదయాత్ర పేరుతో అన్ని బీహార్తో సహా అన్ని రాష్ట్రాలను కూడా టచ్ చేసే ప్రయత్నం చేయడం. ప్రశాంత్ కిషోర్ మాత్రం తను సోలోగా వేరే పందాలో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఆయన అంతగా ఫోకస్ పెట్టలేకపోయారు అనేది అప్పటి నుంచి ఉన్న ఒక వాదన. బట్ అట్ ద సేమ్ టైం ప్రశాంత్ కిషోర్ ఉన్నప్పుడు ఆయన టీం రిషి అండ్ టీము వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తూ వచ్చింది. ఆ టీంనే జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశారు. ప్రశాంత్ కిషోర్ కనుక ఉంచుకున్నట్లయితే ఆయన ఎక్కువ మనీ కోట్ చేస్తారు కాబట్టి ఆయన స్థాయి తగ్గట్టు రిషి అండ్ టీంని కన్విన్స్ చేసి మరీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఐపాక్ని వాళ్ళ కింద పెట్టుకొని రన్ చేయాల్సిందిగా కోరడం జరిగింది. అందుకు రిషి అండ్ టీం కూడా అంగీకరించారు. సో ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ అనేవాడు పూర్తిగా పక్కకి వెళ్ళిపోయారు. ఐపాక్ని ఎస్టాబ్లిష్ చేసిన ప్రశాంత్ కిషోర్ కూడా
పూర్తిగా పక్కకి వెళ్ళిపోయారు. ఐపాక్ని రిషి అండ్ టీం ఓన్ చేసుకుంది. అయితే ప్రశాంత్ కిషోరు ఒక వ్యూహకర్తగా ఆయనకి పేరుంది. జాతీయ స్థాయిలో కూడా పలు రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన హిస్టరీ ఉంది. ఎక్కడ కూడా తన క్రెడిబిలిటీని కోల్పోవడానికి ఆయన అంగీకరించలేదు. ఎప్పుడు కూడా ఉన్నదంటూ మాట్లాడడానికి ఆయన ప్రయారిటీ ఇస్తూ ఉంటారు కూడా. అలా ఆయన ప్రశాంత్ కిషోర్ ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి నింగి నుంచి ఆయన నేలకు తీసుకొచ్చేవాళ్ళు. పథకాల పనితీరు ఎలా ఉందనో, వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా ఉన్నాయనో, ప్రతిపక్షాన్ని ఇలా టార్గెట్ చేయకూడదని చెప్తూ వచ్చేవాళ్ళేమో. బట్ జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా ఇష్టపడలేదు. వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోనోపలీగా వెళ్తూనే వచ్చారు. రిషి అంటే కూడా అగ్నిలో ఆజ్యం తోడైనట్టు ఆయనకు తోడైందని అనుకోవాలి. ఎక్కడికక్కడ ఈ టీం ఐపాక్ టీము నేతలందరినీ కూడా కంట్రోల్లో పెడతానికి ప్రయత్నించడం కానీ, పలువురు నేతలతోని వాళ్ళ పర్సనల్ పనులు చేయించుకునే ప్రయత్నం కానీ, పలు జిల్లాలో వాళ్ళు తీసుకున్న టీం అంత ఎఫిషియెంట్గా పనిచేయలేకపోవడం కానీ, ఇవన్నీ కూడా ఏదైతే నేతలకు తెలుస్తూ ఉన్నాయి. ఇక పూర్తి స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ లాంటి సలహాలు ఇవ్వడం కానీ జగన్మోహన్ రెడ్డికి, ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థే జగన్మోహన్ రెడ్డి పుట్టి మునగడానికి కారణమైందనే ఒక వాదన కానీ తెర మీదకి వచ్చింది. సో ఇలాంటి ఆలోచనలు చేసి కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా మాత్రమే తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నారంటూ కూడా వాళ్ళు ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పిందే చెప్తూ వచ్చారు. రిషి అండ్ టీం అక్కడ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా నేతలందరి దగ్గర ఒపీనియన్ తీసుకునేందుకు ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదు. సీనియర్ నేతలు వచ్చి ఆయనకు ఒపీనియన్ చెప్పాలనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అంతగా దాన్ని స్వాగతించే ప్రయత్నం అయితే చేయలేదు. అందుకే ఎప్పుడు కూడా గ్రౌండ్ రియాలిటీలో ఏముంది అనేది జగన్మోహన్ రెడ్డి పసిగట్టలేకపోయారు. ఇంకోవైపు ఏంటంటే తాను అధికారంలో వన్ సైడ్ వేవ్తో అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే ఆయన కళ్ళకు బయలు గమ్మినట్టు అయిందని అనుకోవాలి. అందుకే ఎవరైనా బాలినేని లాంటి వాళ్ళు ధిక్కరించి ఇలా ఉంది గ్రౌండ్లో అని పరిస్థితి చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళ మంత్రి పదం నుంచి తీసి పక్కన పెట్టిన సిచ్యువేషన్ కూడా ఉంది. అలా రిషి అండ్ టీం గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా పైనే మేకప్ చేయడంలో, ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారానో గవర్నమెంట్ బెనిఫిషరీస్ ద్వారానో జగన్మోహన్ రెడ్డి ఖాతాలో ఓట్లు పడతాయనే ఒక అంచనాల మధ్య జగన్మోహన్ రెడ్డిని ఒక మబ్బుల్లో మాయలో ఉంచుతూ వచ్చిందనేది వాస్తవం. తీరా జగన్మోహన్ రెడ్డి ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనో, ఒక ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనో కళ్ళు తెరిచినా అప్పటికే జరగాల్సినంత డ్యామేజ్ కూడా జరిగిపోయింది. ఈవెన్ అంత డ్యామేజ్ జరిగిన తర్వాత కూడా ఐపాక్ టీం మీద జగన్మోహన్ రెడ్డి డిపెండ్ అయ్యారు. చాలామంది ఎమ్మెల్యేలు వచ్చి తమను షఫ్లింగ్ షఫ్లింగ్ చేయడానికి కూడా కారణం ఐపాక్ టీమే. షఫ్లింగ్ చేస్తున్నారని చెప్పినప్పటికీ కూడా ఎందుకు కారణాలు ఉన్నాయని ఎమ్మెల్యేలు అడుగుతున్నా, సో గ్రౌండ్ రియాలిటీలో ఇలా ఉందని మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి వినిపించుకోలేదు. బ్లంట్గా షఫ్లింగ్ కూడా ఐపాక్ టీం మీదే ఆధారపడి ఆయన చేయడం జరిగింది. సిట్టింగ్లు ఎలాగైతే కేసీఆర్ సిట్టింగ్లకి ఇచ్చి ఆయన మోసపోయారు, సిట్టింగ్లకి ఇచ్చి పెద్దగా దెబ్బతిన్నారు తెలంగాణలో. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్లని పక్కన పెట్టాలనే సలహా వచ్చినప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి సిట్టింగ్ని షఫుల్ చేసే ప్రయత్నం చేశారు అటు ఇటు. బట్ అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. టోటల్గా పార్టీ నేతల్ని, పార్టీ క్యాడర్ని, పార్టీలో ఉన్న సీనియర్ మోస్ట్ ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు పక్కన పెట్టి కేవలం ఐపాక్ టీం మీదే జగన్మోహన్ రెడ్డి ఆధారపడిన తీరు ఈరోజు ఆయన్ని నింగి నుంచి నేలకు తీసుకొచ్చిందని అనుకోవాలి. ఓవరాల్గా ఈ పరిస్థితి ఈ రోజున పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం మీద కూడా సీరియస్ అయినట్టు ప్రచారం జరుగుతుంది మొన్న ఎన్నికల తర్వాత. ఇక ఆల్రెడీ ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు నుంచే చెప్తూ వస్తున్నారు. ఆయన కేవలం విధ్వంసం జరిగింది రాష్ట్రంలో, డెవలప్మెంట్ పక్కన పెట్టి కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ అంటే జనం ఆకర్షించరు అంటూ కూడా ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఓటమిని ముందే ప్రిడిక్ట్ చేస్తూ వచ్చారు ఆయన దాదాపు 1 year ముందు నుంచే. రిషి అండ్ టీం చాలాసార్లు ఐపాక్ గురించి విమర్శలు వచ్చినప్పుడు కూడా ఐపాక్ టీం నాది కాదు అని చెప్పుకునే ప్రయత్నం చేశారు ఆయన. ఎట్ ద సేమ్ టైం ప్రశాంత్ కిషోర్ మాతో లేరు, ఐపాక్ మాత్రం మాతోనే ఉంది అని కూడా చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ కలిసినప్పుడు చెప్పే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం. బట్ కారణాలు ఏవైనప్పటికీ ఈరోజు క్యాడర్ని, పార్టీని, నేతల్ని అందరినీ వదిలేసి కేవలం ఐపాక్నే నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బోల్తా కొట్టిన పరిస్థితి అయితే ఉంది. బొక్కబోర్ల పడ్డారని అనుకోవాలి ఈరోజు ఆ రిజల్ట్ చూసిన తర్వాత. మరి లెట్స్ ఇప్పటికైనా ఐపాక్ టీంని పూర్తి స్థాయిలో ఆయన దాని మీదే ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తారా, లేకుంటే తన పందాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారా అన్నది మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.